బ్రో బ్రో ఇప్పుడే ది ఫ్యామిలీ స్టార్ మన ది విజయ్ దేవరకొండ గారి మూవీని చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, నా పర్సెప్షన్ చెప్తాను. నాకైతే యావరేజ్ అనిపించింది అంతే, ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నిజంగానే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే చూపించినారనమాట. విజయ్ దేవరకొండ మోస పరువు బాధ్యతలు కావచ్చు, మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే ఆ బంధాలు బాంధవ్యాలు, వాళ్ళు చేసే ఆ సాక్రిఫైసులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు అనమాట. డబ్బుని ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి వృధా ఖర్చు చేయకుండా అనేది. సో అవన్నీ బాగానే చూపించినారు. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టం అయిపోయింది బ్రో. విజయ్ దేవరకొండ ఐరన్ మంచలేదు, ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టం అయిపోయింది కూర్చోవడము. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అనే నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 minutes తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ ముందు సీన్ ఒక్కొక్క 5 minutes, అంటే ఓవరాల్ గా ఒక 50 minutes అయితే మూవీలో బాగానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ ఆ లైన్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ చేసినా సరిగ్గా లేదనమాట. లైన్ అయితే మంచి లైన్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లో పుట్టిన మిడిల్ క్లాస్ లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలంతా మోస్తా కూడా ఒక జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అవ్వచ్చు అనమాట. తన ఫ్యామిలీనే మార్చేయచ్చు అనేది లైన్ అయితే బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అంత మంచి లైన్ పెట్టుకున్నప్పుడు ఆ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అదేం పెళ్ళలేదు. మళ్ళీ ఆ యుఎస్ లో జోకులు కావచ్చు, ఆ యుఎస్ లో ట్రాక్ కావచ్చు, అదంతా నాకేం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ బెటర్ గా పెట్టింటే డెఫినెట్లీ మూవీ చెప్పుకునే దానికి బాగుంటుంది. అవునవునవును, నాకు తెలిసి ఇంకా ఈ వీక్ కూడా సిద్ధు జొన్నలగడ్డ హవానే ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే బెటర్ ఫిలిం దాన్ దిస్. ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ గీత గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఖుషి కూడా పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఇంకా లైగర్ మనకు తెలిసిందేనమాట. ఇంకా ప్రాపర్ మూవీస్ అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, కాస్త టాక్సీ వాళ్ళ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు అంతే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ కెరీర్ కి ఇంకా రిస్క్ లో పడినట్టే విజయ్ కెరీర్ అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు విజయ్ దేవరకొండ అయితే ఏ మూవీలో అయినా తన బెస్ట్ యాక్టింగ్ ఇస్తా ఉంటాడు. లైగర్ లో కావచ్చు, ఈ మూవీలో కావచ్చు. ఫాల్ట్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ పక్క నుంచే ఉంది, మెయిన్ గా ఆయన రైటింగ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. మాకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడంతా కొంచెం డల్ అనిపించేస్తుంది. సో విజయ్ దేవరకొండ మనం ఏం తప్పులు పట్టలేం. కానీ మీరు చెప్పినట్లు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీలు, ముఖ్యంగా నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట. సో ఈసారి దిల్ రాజు గారు ఉన్నారని నమ్మకంతో వచ్చినారు, కానీ దిల్ రాజు గారు ఉన్నా కూడా కొంచెం అట్లా మిస్ అయింది. ఓకే అయిపోయి అంత ఇచ్చినా ఏం లేదు, మొత్తం బొక్క. ఒక రొటీన్ స్టోరీని సగం చేసి అదే 3 గంటల సినిమా తీసారు. సాంగ్స్లే ఏముండదు బ్రో, ఇంకా జస్ట్ రొటీన్ స్టోరీ. ఆ రొటీన్ స్టోరీ నీకు అసలు దీనికి ఎలివేషన్లు, రొటీన్ ఎలివేషన్లు, కామెడీ, రొటీన్ కామెడీ ఇంకా పర్ఫెక్ట్. నీకు అసలు తెలుగు రొటీన్ సినిమా ఏంట్రా అంటే ఈ సినిమాని చూపించవచ్చు. అంటే చెప్పాక 400 రూపాయలు నేను ఖర్చు పెట్టను, నేను ఏడుస్తున్నాను. 400 crores ఎలా కొడతాడు నాకు తెలియదు. కానీ ఇంకా ఓకే బాగాలేదన్న, అసలు సాంగ్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి, మెయిన్ వల్గర్ డైలాగ్స్. స్టోరీ, స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు బాగాలేదు. మెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్, లాజిక్, సీన్స్ లేవు. డైరెక్టర్ అయితే నేను 0 ఇస్తా. యాక్టింగ్ వైజ్ అయితే మృణాలు, విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు. ఇంప్రెస్ లేదన్న, బాగాలేదు. 1.5 out of 5. విజయ్ యాక్టింగ్ చాలా బాగుందన్న, వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు విజయ్. మృణాల్ కూడా బాగుంది, కానీ స్టోరీలో దమ్ లేదు, అస్సలు లేదు, 0. ఒక సీన్ కి సంబంధం కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ఇండియా, సెకండ్ హాఫ్ అమెరికా, క్లైమాక్స్ ఇండియా, మళ్ళీ అమెరికా, మళ్ళీ ఇండియా. దిస్ ఈజ్ వాట్. ఇంకేం లేదు సినిమాలో. తొలి ప్రేమ సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసా, అదే లేదు. అసలు సోలే లేదు సినిమాకి మొత్తం. లేదన్న, అసలు ఏం లేదన్న. ఒక ఫ్యామిలీని చూసుకుంటాడు, ఓకే. యాటిట్యూడ్, ఓన్లీ యాటిట్యూడ్ చూపించడమే ఫ్యామిలీ స్టార్ అనుకున్నాడు తప్ప ఏం లేదు సినిమాలో. 20 కొట్టాను. ఫస్ట్ డే 20, సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో 20 అంతే. లైగర్ కొంచెం పర్లేదు అంతే. కనీసం ఫైట్స్ ఉన్నాయి కదన్న, దీంట్లో అవి కూడా లేవు లాజిక్. బ్రో ఏటీవీ, బీటీవీ, ఎన్టీవీ, బీటీవీ నిజంగా చెప్తున్నా మంచి ఛానల్. నా రివ్యూ కూడా అట్లానే ఉంటది. నిజంగా చెప్తున్నాను బ్రో, హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే బ్రో. వైన్ షాప్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ. నిజంగా హిందూ అయితే హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంది బ్రో. నిజంగా మూవీ అయితే
మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉంది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ నుంచి మనం హై క్లాస్ కి ఎలా వెళ్ళాలనేది నిజంగా హీరో, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ గారు. మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్ ఉంది. నా రిక్వెస్ట్, మిడిల్ క్లాస్ వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీని తీసుకొని, టోటల్ గా మీ ఫ్యామిలీలో ఉన్న చిల్డ్రన్స్ ని, పేరెంట్స్ ని అందరినీ తీసుకొని మూవీకి రండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఉంది బ్రో. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే విక్టరీ వెంకటేష్ గుర్తొచ్చేటోడు. ఈ జనరేషన్ కి ఫ్యామిలీ హీరో అంటే నిజంగా విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండ అంత బాగుంది మూవీ అయితే. ఒక డైలాగ్ ఉంది మూవీలో అయితే, మిడిల్ క్లాస్ ని గెలికితే మధ్యాహ్నానికల్లా మారిపోతుంది సీన్. అంత బాగుంది మూవీ అయితే నిజంగా. నేను ఎవరన్నారా అన్న, లాగ్ ఏం లేదు, మూవీ చాలా బాగుంది. నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం నిజంగా అయితే నాకైతే నచ్చలేదు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఆడిషన్స్ కానీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాడు. వాంటెడ్లీ కావాలని నెగిటివ్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంది బ్రో, మూవీ సబ్జెక్ట్ బాగుంది, మంచి ఫ్యామిలీ స్టోరీ. హాట్ సమ్మర్ లో కూల్ వెనీలా ఐస్ క్రీమ్ ఏడ దొరుకుతుంది బ్రో? ఖచ్చితంగా 200 crores కొడుతుంది సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్, 5 star. 5 star అంటే స్వీట్, స్వీట్ అంటే స్వీట్, అట్లుంది మూవీ అయితే. మొత్తం చాలా రోజుల తర్వాత ఐరన్ మొత్తానికి వచ్చింది, అటు చేసి ఐరన్ అయితే వచ్చింది. చూడొచ్చు, ప్యూర్లీ ఫ్యామిలీ పిక్చర్, అందరు ఎంజాయ్ చేయొచ్చు. మృణాల్ ఠాకూర్ అందరు యాక్టింగ్ అంటే చాలా బాగుంది. పరశురామ్ అయితే నిజంగా 2 hours 43 minutes డ్యూరేషన్ ఉన్నా కానీ ఫిల్మ్ మాత్రం చాలా బాగా తీశారు. ఎక్స్ట్రాడినరీగా అన్న ఫ్లేవరింగ్ కాదు, జస్ట్ మన అనిపిస్తుంది అట్లా, కానీ అట్లా టచ్ చేసి దాన్ని వేరే టోటల్లీ అసలు దేనికి సంబంధం లేదు. అన్ని సినిమాలు అనుకుంటారు కానీ డిఫరెంట్ మూవీ. మనం కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతాయి. చాలా బాగా తీశారు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్లాంటి ఫిల్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ బాగుంటుందండి. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇయ్యాను, కొత్త ప్రొడ్యూసర్కి ఛాన్స్ ఇయ్యాను అంటే ఈ సినిమానే చెప్తారు. తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి చేయలేదు, ఎవరికి అన్ని బాగున్నాయి ఓవరాల్ గా. ఓకే, మూవీ అయితే బాగుందన్న. రొటీన్ స్టోరీయే కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా సెట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది. సో ప్లాట్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో మన్మధుడు ప్లాట్, ఎందుకంటే ప్యారిస్కి వెళ్ళడం, అక్కడ ప్యారిస్ లో స్టోరీ అంతా సేమ్, ఇక్కడ వీళ్ళు యూఎస్ వెళ్ళడం అట్లా ఉంది. ఫస్ట్ హాఫ్ బెటర్, చాలా బెటర్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓవరాల్ గా విజయ్ అయితే ఇరగొట్టేసిండు. మృణాల్ ఠాకూర్ కూడా బాగానే చేసింది. అండ్ సాంగ్స్ అంతా బాగాలేదు, ఆర్ఆర్ కూడా బాగాలేదు. సినిమా అయితే ఒక 1 time వాచబుల్ అండ్ ఎవో యావరేజ్ మూవీ అన్న. ఎవరు లేరు ఓన్లీ విజయ్, మృణాల్ ఠాకూర్ వాళ్ళిద్దరే ఉన్నారు. మూవీ అయితే 1 time వాచబుల్. అండ్ కామెడీ కూడా ఒకటి బాగుంది. అండ్ ఉన్న ఒక 2 ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న, ఆర్ఆర్ లేదు అసలు, ఆర్ఆర్ ఇవ్వలేదు అసలు. ఆర్ఆర్ సెంటిమెంట్ సీన్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఇవ్వలేదు. యాక్షన్ సీన్స్ కి మాత్రం ఇచ్చినంత ఆర్ఆర్ బాగుంది, సెట్ అయింది. ఓకే, సినిమా చాలా బాగుంది. లైక్ మిడిల్ క్లాస్ గురించి కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. కుటుంబ కథ చిత్రం అనేది చాలా చక్కగా తీసిండు, నీట్ గా, పిచ్చి పిచ్చి కాకుండా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు. పిల్లల్ని, తల్లుల్ని, అమ్మా నాన్నలు తీసుకొని వచ్చి కూడా చూడొచ్చు. అంటే ఎబ్బెట్టుగా లేకుండా నీట్ గా తీశారండి. కుటుంబ బాధ్యత అంటే ఏంటి, అసలు కుటుంబం అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు రేపు పెళ్ళైన తర్వాత విడివిడిగా ఉంటున్నారు, అలా కాకుండా ఉమ్మడి కుటుంబం లాగా ఉంటే ఎలా బాగుంటుంది, ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా సూపర్ అండి. మూవీ మాత్రం విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మంచిగానే సెలెక్షన్ చేస్తాడు. వాట్సాప్ దిల్ రాజు గారు చాలా చక్కగా తీశారు. ఎందుకంటే ఆయన సెలక్షన్ లోనే మంచిగా ఉంటుంది. బృందవనం కావచ్చు, చాలా సినిమాలు, ఎన్ని సినిమాలు తీసినా చాలా సూపర్ డూపర్, చాలా బాగుందండి. సాంగ్స్ యావరేజ్, అంటే అంత గీతాగోవిందం కంటే అంతేం లేదు, కానీ యాక్చువల్గా గీతాగోవిందం కంటే స్టోరీ బాగుంది. అట్లా విజయ్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ యాక్టింగ్ కానీ కంబ్యాక్ ఇచ్చిండు, మంచి కంబ్యాక్ ఇచ్చిండు. అందరికి తెలిసిన స్టోరీ, మీ ఇంట్లో నడిచే స్టోరీ, మా ఇంట్లో నడిచే స్టోరీ. మీ ఫాదర్ కష్టపడతాడు, ఫ్యామిలీ స్టార్ అంటే ఐ మీన్ మన ఫ్యామిలీ కోసం అన్ని త్యాగాలు చేసుకుని, అది తెలిసిన స్టోరీ కానీ చూపెట్టడం కొత్తగా చూపించిండు.
యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇస్ వెరీ ఎక్సలెంట్. ఫ్యామిలీ స్టార్ సినిమా ఎక్సలెంట్ ఉంది. ఐరనే వంచాలా ఏంటి అని కాకుండా వెన్ను వంచి పనిచేసే ప్రతి బ్రదర్, సన్, సిస్టర్ ఎవరైనా సరే ఈ ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాల్సింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, రష్మిక వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రష్మిక వేసారు. కళ్యాణి వచ్చే సాంగ్ లో రష్మిక యాక్ట్ చేసింది, ఆ బిట్ కూడా పెట్టాలని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ దిల్ రాజు సార్, విజయ్ దేవరకొండ, రష్మిక అండ్ ఆల్సో పర్సనల్. యా థ్యాంక్స్.